అందరికీ నమస్కారం. నేను మీ శేషగిరి సృష్టి, ఆస్ట్రాలజర్ అండ్ వాస్తు సిద్ధాంతి ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు ముందుకి జూలై మకర రాశి మాసఫలాలు చెప్పబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం వీక్షిస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే, ఈ జూలైలో ఈ మకర రాశి వారికి కొంత శనీశ్వరుడు అనుకూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు వీరి చేసే కృషికి ఫలితం ఇవ్వాలని ఎప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాకపోతే వీరు నిరాశ చెందకుండా ఏ పని కావడం లేదు, ఏది ముందుకు సాగడం లేదు అని చాలా నిరాశగా వీరు నిరుత్సాహంగా కూలబడిపోతే పరిస్థితులు వీరికి అనుకూలంగా ఉండవు. వీరు దయచేసి గురువు వీరి రాశిని వీక్షించడం వల్ల లేని ఉత్సాహాన్ని నింపుకొని ప్రోత్సాహంగా పట్టుదలతో ప్రయత్నం చేస్తే అది ఇంటర్వ్యూవా, వ్యాపారమా, ఉద్యోగ రంగమా, రాజకీయ రంగమా, ఏదైనా కావచ్చు, వీరు శనీశ్వరుడు ఖచ్చితంగా అనుకూలిస్తాడు. మీరు చేయాల్సిందల్లా ఈ మాసం నిరుత్సాహాన్ని వీడండి, ఉత్సాహాన్ని పొందండి. ఏ రంగమైనా సరే ఖచ్చితంగా మీకు అవకాశాలను ఇస్తుంది, విజయాన్ని, శిఖరాలని ఆరోహిస్తుంది. ఇక వీరికి గురువు సప్తమంలో సంచారం వల్ల వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వారికి కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు లాభకరంగా ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. అలాగే నూతన వస్త్ర వ్యాపార యోగం కూడా ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈ మాసం. రాజకీయ రంగం వారికి కూడా తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. క్రీడారంగం, కళారంగం, సినిమా రంగం వారికి కూడా ఈ మాసం ఎక్కువగా ప్రోత్సాహకరంగా వారికి గుర్తింపు, రివార్డ్స్ లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతాన విషయంలో కొంత సమస్యలు ఏర్పడవచ్చు. సంతాన మూలకంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడవచ్చు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.